ఒకసారి వెంకటాపురం అనే చిన్న కొండల మధ్యలోని గ్రామంలో సరళ అనే 25 ఏళ్ల యువతి ఉండేది. ఆమె అనాథ, కాని చాలా ధైర్యంగా జీవించేది. చిన్నపిల్లలకు అక్షరాలు నేర్పుతూ జీవనోపాధి చేసేది. గ్రామంలో ఒక పెద్ద సమస్య ఉంది. ప్రతి ఏడాది వర్షాకాలం వచ్చినప్పుడు గ్రామం పక్కన ప్రవహించే వాగు ఉప్పొంగి రోడ్లను తెగదెంపులు చేస్తూ ప్రజలను ఇబ్బందుల్లో పడేసేది. గ్రామస్తులు నిరాశలో ఇది మన విధి అని చేతులెత్తేస్తారు. సరళ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఒకరోజు గ్రామస్తులందరినీ కూడగట్టి చెప్పింది, మనకు సమస్యలొస్తే పారిపోవడం కాదు, కలసి పరిష్కారం చూపించాలి. మనం కష్టపడి ఒక చెక్కపాలమును కట్టుదాం. మొదట ఎవ్వరూ నమ్మలేదు. కాని ఆమె ప్రేరణతో కొంతమంది యువకులు ముందుకొచ్చారు. కష్టపడి రోజూ పనిచేసి నెలల కొద్దీ ప్రయత్నించి ఒక బలమైన చెక్క వంతెన కట్టారు. ఆ పని పూర్తయిన రోజునే గ్రామంలో పెద్ద వర్షం వచ్చింది. వాగు ఉప్పొంగింది. కాని ఈసారి గ్రామస్తులు ఆ కొత్త వంతెనపై నడిచి సురక్షితంగా మరోవైపు చేరుకున్నారు. ఎవరికీ కష్టమూ కాలేదు. అందరూ సంతోషంతో సరళను చుట్టూ చేరి, నీ ధైర్యమే మమ్మల్ని కాపాడింది అని చెప్పారు. సరళ చిరునవ్వుతో ఇలా అంది, ఆశలో నిలబడినవారిని దేవుడు ఎప్పుడూ వదలడు. మనం కలుసుంటే కష్టాలు ఎప్పుడూ చిన్నవే. రోమియోలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 12వ వచనము, ఆశలో ఆనందించుడి, శ్రమలో ఓర్పు గలవారై యుండుడి, ప్రార్థనలో స్థిరముగా నుండుడి. ఈ వచనము అర్థం, పౌలుగారు క్రైస్తవుల జీవన విధానానికి సంబంధించిన 3 ముఖ్యమైన గుణాలను సూచిస్తున్నారు. ఆశలో ఆనందించుట, దేవుని వాగ్దానాలలో మనకు ఉన్న నమ్మకంతో మనం ఎల్లప్పుడూ సంతోషించాలి. శ్రమలో ఓర్పు, కష్టాలు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా దేవునిపై నమ్మకం ఉంచి ఓర్పుతో ఉండాలి. ప్రార్థనలో స్థిరత్వం, ఎప్పుడూ ప్రార్థనలో ఉండాలి, అది మన బలానికి మూలం. ఈ వచనము భావం మన జీవనానికి ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకం. విశ్వాసీ జీవితంలో ఆశ, ఓర్పు, ప్రార్థన అనే 3 స్తంభాలు చాలా ముఖ్యమైనవి. ఆశ మనకు భవిష్యత్తులో వెలుగును చూపుతుంది. ఓర్పు మనకు కష్టాల్లో నిలబెడుతుంది. ప్రార్థన మనకు దేవునితో సంబంధాన్ని బలపరుస్తుంది. మొత్తం మీద ఈ వచనం చెబుతున్నది ఏమిటంటే, దేవునిపై ఆశతో సంతోషించు, కష్టాలను ఓర్పుతో భరించు, ప్రార్థనలో నిరంతరం నిలిచి ఉండు.